మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాటలు 28 నుంచి 30 వరకు మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇక్కడ ఆ మాట మనందరికీ తెలుసు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఏంటి ఆ మోసుకునేది? ఆ యొక్క ప్రయాసతోటి ఏదో ఒక బండెడు ప్రాబ్లమ్స్ ని, లేకపోతే వాటిని పట్టుకొని ఈడ్చుకుంటూ ఆ ప్రయాస, ప్రభు పిలుస్తున్న వారు ఎలాంటి ప్రయాస, ఎలాంటి బర్డెన్ ని వాళ్ళు మోస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. చాలా వాటిని మనము క్యారీ చేస్తా ఉంటాం. అనవసరమైన వాటిని మనం మోస్తా ఉంటాం. అవి ఎంత భారమైనవో గ్రహించము. వాటిని వదిలించుకునే అవకాశం ఉన్నా వదిలించుకోము. వాటిని విడిచిపెట్టే పరిస్థితులు ఉన్నా వాటిని విడిచిపెట్టకుండా ఏంటో ప్రయాసతో మనం వాటిని భారాన్ని మోస్తా ఉంటాం. చాలా అహంకారంతో వాటిని మనము మోస్తా ఉంటాం. ఆ పాపం అనేది భారం. మనం అనేక వాటిని విడిచిపెట్టలేకపోవడం, క్షమించలేకపోవడం, అదొక భారంగా యాడ్ అయిపోతుంది. మనము లాక్కొని వెళ్ళలేని, మోయలేని భారంగా మారిపోతాయి అవన్నీ. ఇతరులను క్షమించలేకపోవడం కానీ, లేకపోతే మనం చేస్తున్న పాపాను ఏదైనా సరే విడిచిపెట్టలేకపోవడం కానీ, వీటిలన్నిటిని మనము భారముగా వాటిని మోసుకుంటున్న పరిస్థితులు ఎంత ఫూలిష్గా. నిన్న మనం చదువుకున్న యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కూడా మరి అక్కడ ఆ ద్రాక్ష తోట గురించి ఒక ఉపమానముగా యెషయా పాడిన విధానం మనం చూస్తున్నాము. ఆ తర్వాత దానికి కలిపి దానికి అటాచ్ అయి ఉన్నట్లుగా కొన్ని శ్రమలు 5వ అధ్యాయంలోనే కొన్ని శ్రమలు మనకు కనబడతా ఉంటాయి. ఆ తర్వాత మనం 9వ వరకు చదువుకున్నాం. తర్వాత వచనాల్లో మనం చూస్తే 7 వరకు చదువుకున్నాం నిన్న. 8, 9 అట్లా ఇంకా కింద వరకు మనం చూసుకుంటే అక్కడ శ్రమలు కనబడతా ఉన్నాయి. ఏంటి అంటే ఎలాంటి వారికి శ్రమ అనేది మనం చూస్తే, అంటే ఈ శ్రమ అనేది కనబడుతుంది. ఎందుకు ఆ శ్రమ అనేది చూస్తే, ఆ పాపం వలన వచ్చే జీవితం మరణం అన్నట్లు ఆ పాపము ఆ శ్రమ మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనం తప్పు చేసినప్పుడు మనకు ఆ శ్రమ వస్తుంది. ఎలాంటి శ్రమలు ఇక్కడ ఆ రోజుల్లో యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు యూదా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేస్తున్న పాపాలు ఎలాంటి పాపాలు, వేటిని బట్టి వాళ్ళకి శ్రమ అని చెప్పి అక్కడ యెషయా చెప్పడం మనం చూస్తున్నాము. ప్రవక్తగా దేవుని యొక్క వర్తమానాన్ని మనుషులకు అందిస్తున్నాడు. మీరు ఇలా ఉంటున్నారు, దానికి మీకు శ్రమ, మీరు అలా ఉంటే మీకు శ్రమ అని చెప్పి, మీకు ఆఖరికి మీరు చెరపట్టబడతారు, మీరు బబులోనుకి చెరపట్టబడి తీసుకుపోతారు అన్నట్లుగా మీరు చేస్తున్న తప్పులు బట్టి మీకు ఆ శ్రమ వస్తుంది. ఇలా చేసేవారికి శ్రమ అంటే ఆ మాట ఇంగ్లీష్లో వర్బ్స్ అంటారు. ఆ మాటను చూస్తే దాని మెయిన్ మీనింగ్ చాలా, అంటే ఇంకా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. శ్రమ అంటే ఉట్టి చిన్న మాట కాదది. అవి చాలా సీరియస్ పాపాలుగా భావించి అలాగ ఉన్న వాళ్ళకి శ్రమ అని చెప్పి అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నట్లుగా, అంటే ఆ శ్రమ దేవుని యొక్క తీర్పు, అలాంటి పరిస్థితులు మీకు వస్తాయి అన్నట్లుగా. ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం చూస్తే మనకి పెద్ద పాపాలుగా మనకు అనిపించవు, కానీ ఆ రోజుల్లో మరి దేవుడు వాటిని చాలా పెద్ద పాపాలుగా భావించి
అంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు అక్కడ అర్థమవుతుంది. నువ్వు ఇలా చేసావు అంటే నీకు శ్రమ వస్తది, ఇది పాపము, నువ్వు ఇలా చేయకూడదు అని అన్నాడు అంటే అక్కడ మనం దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి 8-9 వచనాల్లో చూస్తే, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. నేను చెవులార వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చారు. చూడండి, నేను చెవులార వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చాను. అంటే ఆ స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో, అంటే ఒక ఆశపోతుతనముతోటి మన మధ్య ఒకసారి ఒక ఆమెకి నేను అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని బట్టలు, నేను వాడిన బట్టలే కొన్ని బట్టల్ని తీసి పక్కన పెట్టి ఎవరికన్నా ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు అలా తీసి ఎవరికన్నా ఇచ్చినప్పుడు అందరు తలా ఒకటి తీసుకుంటారు. కానీ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అవన్నీ అలా పెట్టుంచాను నేను. సరే అమ్మా, ఇవి కొంచెం వాళ్ళకి సరిపోతుందేమో, వాళ్ళకి ఇది బాగుంటుందేమో, వీళ్ళకి ఇది బాగుంటుందేమో ఇవ్వు అని చెప్పి జస్ట్ అలా పెడితే, అలా యూజువల్గా ఎప్పుడు పెట్టినా ఏం జరుగుతుందంటే ఎవరుంటారో వాళ్ళే మంచి తీసుకోవడం, వాళ్ళే ఒకటి కాకుండా 2-3 తీసుకొని మిగిలిన వాళ్ళకి ఏదో అలా అలా ఇవ్వడం, అలాంటి స్వభావాలే ఎక్కువ కనబడతాయి. కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. జస్ట్ నేను ఆ పిల్లకని ఇది నీకు బాగుంటదేమో అని ఒకటి ప్రక్కన పెట్టిన తర్వాత నేను ఎన్ని ఇచ్చానో వాటిల్లో ఒక్కటి కూడా తను ఆశపడలా. దానిలో తనకి ఇచ్చిన దానికంటే మంచిగా ఉన్నాయి. జస్ట్ నేను 1-2 సార్లు వేసుకొని అలా పెట్టేసినవి కూడా ఉన్నాయి. వాటిని కూడా తను ఆశపడలా. ఆశపడకుండా వేరే వాళ్ళకి అని జ్ఞాపకం చేస్తూ, నేను ఇవ్వమని చెప్పని పేర్లు కూడా ఆమె వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేలాగా చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే కొంతమందికి ఆ ఆశపోతనం ఉండదు, లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకే ఇచ్చే బుద్ధి కనపడుతుంది. కానీ కొంతమంది ఎలా ఉంటదంటే, ఎన్ని ఇచ్చినా ఇది కూడా నేనే ఉంచుకుంటా, ఇది కూడా నేనే ఉంచుకుంటా, ఇది నాకు కావాలి, ఇది నాకు నచ్చింది అన్నట్లుగా అన్ని వాళ్ళే. నిజంగా ఆ యొక్క స్వభావము అలాంటి స్వభావాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పిసినారితనము, ఎవరికి పెట్టబుద్ధి కాదు, ఎవరికి ఇవ్వబుద్ధి కాదు, అన్ని నాకే ఉండాలి అనే మనస్సు. ఈ యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా అంటే, వాళ్ళు స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. అన్ని ఇల్లు కొనుక్కొని, మళ్ళీ ఇల్లు కొనుక్కొని, ఇంకా స్థలం కొనుక్కొని, ఇంకా పొలం కొనుక్కొని, దాన్ని ఏమి చేయకపోయినా, దాన్ని వాడకపోయినా ఏదో ఆశపోతానం అనమాట. ఏదో సంపాదించి ఏదో ఇంత ఉందో మాకు, అంత ఉందో మాకు అని చెప్పుకుంటా మన ఆంధ్రాలో మరీ ఎక్కువ. మన ఆంధ్రాలో చాలా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు. కట్నాలు ఇవ్వడం, కట్నాల కోసం సంపాదించడం. ఫస్ట్ ఇప్పటి నుంచి అమ్మో ఆడపిల్ల, నేను రేపు పొద్దున మంచి కట్నం ఇవ్వాలి, ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి అని, లేకపోతే ఇవన్నీ చాలా దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు, మనస్సులు మనం పెట్టుకొని అనేక విధాలుగా దేవుని మనం వ్యతిరేకిస్తున్నామని, దేవునికి అసహ్యమైన వాటిని చేస్తున్నామని, దేవుని చిత్తము కాని వాటిని మనం చేస్తున్నామని కనీసం తలంపు కూడా లేకుండా, ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏముంది అని అనుకుంటూనే ఇంటికి ఇల్లు కలుపుకుంటే అదో పెద్ద గ్రేట్ బ్లెస్సింగ్ అన్నట్టు. ఇక్కడ దేవుడు దీన్ని ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదంగా చూడట్లా. ఎంత అదేంటో దేవుడే ఆశీర్వదించినట్లుగా, ఒక ఇల్లు ఉండగా ఇంకో ఇల్లు కొనుక్కుంటే దేవుడు ఇచ్చాడండి మాకుంది, కానీ అయినా దేవుడు మాకు ఇంకా మంచి ఇల్లు ఇచ్చాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమన్నా ఇంటికి ఇల్లు కలుపుకుంటే మీకు శ్రమ అంటే దేవుడు ఇచ్చాడు అని మనం ఎలా అనగలం? అది దేవుని యొక్క ఆశీర్వాదం అని మనం ఎలా అనగలం? మీకు శ్రమ అంటే మనం ఇంటికి ఇల్లు కలుపుకొని, పొలం ఉంటే కూడా ఇంకా పొలం కొనుక్కొని, మనం ఆస్తి ఉంది కదా, మనం సంపాదించే ఇది ఉంది కదా, మన సంపాదన అంతా ఇంకా మన ఆస్తిని పెంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు అని మనం అనుకోవడం, అది ఎంత పాపము, ఎంత తప్పు అని దేవుని వాక్యం అర్థం చేస్తుంది మనకి.
కానీ మన మన ఉద్దేశాలు అలా ఉండవు. అది పెద్ద తప్పుగా మనం అనుకోము. అది ఏదో దీవెన అనుకుంటాం. ఇంకా దీవెన సంపాదించుకుంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ అది దేవుని యొక్క దృష్టిలో అది పాపము. అది పాపము. చాలా మంది మన సేవకులున్నారు కొంతమంది. వాళ్ళు సేవ చేస్తున్నారు. 5, 6 సెంటర్‌లు ఉన్నాయి. లేకపోతే పెద్ద సేవకులు అన్నవాళ్ళు ఉన్నారు గానీ, వాళ్ళు ఉండే ఇల్లు వాళ్ళది కాదు. వాళ్ళకి కలిగిన చర్చి స్థలము లేకపోతే ఏది కూడా వాళ్ళది కాదు. మొన్న సంధ్యారాణి వాళ్ళ ఊరెళ్ళాను. అదంతా కూడా గవర్నమెంట్ స్థలం అది. ప్రస్తుతానికి వాడుకోమన్నారు. వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వెళ్ళిపోమనే వరకు దాన్ని మనకే ఉంటది. కానీ ఎప్పుడు వాళ్ళు సింగరేణి వాళ్ళు దాన్ని తీసుకునే అధికారం వాళ్ళకుంది. ఏదో సంపాదించాలి, ఆస్తులు కూడగట్టుకోవాలి అని ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. మా పిల్లలకు సమకూర్చి పెట్టాలి, పిల్లోడికి ఇది ఇవ్వాలి, చిన్నోడికి అది ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఏదో చేయాలి, సంపాదించుకోవాలి, ఈ ఆలోచన లేదు. కానీ ఆ ఆలోచన లేని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ ఆ ఆలోచనతోనే నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మనకు పరలోక రాజ్యంలో ఉంది అని మనము దానికోసం ఎదురు చూసేవారిగా ఉన్నామా? లేకపోతే ఈ లోకంలోనే దేవుడు శ్రమ, నీకు జాగ్రత్త, నీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, నీకు దేవుని తీర్పు వస్తుంది అని మాట్లాడుతున్న మాటలు ఇవి చిన్న మాటలు కాదు. దీని అర్థము చిన్న మాటలు కాదు ఇవి. అలాగా ఇక్కడ జస్ట్ మన ఊరికే ఇంటికి ఇల్లు కలుపుకోవటం. చాలాసార్లు అయ్యగారు చెప్తా ఉంటారు ఈ మాట. ఇంటికి ఇల్లు కలుపుకొని ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. మనకు అన్నీ ఉండి ఉపయోగం ఏంటి? 4 ఇల్లులు కొనుక్కున్నాం. కానీ మనము ఇంట్లో సంతోషంగా ఉండలేని పరిస్థితులు. నేను ఎంత ఆస్తి సంపాదించాను, అంత ఆస్తి సంపాదించాను అని అనుకుంటూ దాన్ని అనుభవించేటప్పటికి ఆ ఇంట్లో ముఖ్యమైన వాళ్ళే లేకపోతే, బోల్డంత ఆస్తి సంపాదించాడు, ఆయనే చనిపోయాడు అనుకోండి, ఆ పిల్లలకి చిన్న పిల్లలై ఉండి లేకపోతే భార్యకి ఏం ఉపయోగం? లేకపోతే 4 ఇల్లులు కొన్నాడు ఆయన, భార్య చని ఏం ఉపయోగం? మాకు ఇంత పొలం ఉంది, అంత పొలం ఉంది, ఏం ఉపయోగం? ఒకడు బైబిల్లో ఉపమానం ఉంది కదా, ఒక మాట ఉంది కదా, ఒకడు మొత్తం అంతా సంపాదించి ఇంకా ఎక్కువ మరి కొట్లన్నిటిని పడగొట్టి మళ్ళీ పెద్ద వాటిని కట్టి తన ప్రాణంతో అనుకుంటున్నాడు మనసులో, అబ్బా నేను ఇది సంపాదించాను, నేను అది సంపాదించాను అని 10 మందికి చెప్పట్లా. ఈ రోజుల్లో చాలా మంది మాటకు ముందు మాట్లాడేది ఏంటంటే నేను అది సంపాదించాను, నేను ఇది సంపాదించాను, అడగకుండా కూడా చెప్పేస్తున్నారు కొంతమంది. ఏంటంటే వాళ్ళ గురించి పెద్ద గొప్పగా అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళతోనే దేవుడు అంటున్నాడు, నాకు ఇది ఉంది, నీకు ఇది ఉంది, నీకు లేదా, నువ్వు ఇది సంపాదించలేదా, నేను అప్పుడే కొన్నాను, ఇప్పుడే కొన్నాను అని బోస్టింగ్ గా గర్వంగా మాట్లాడుకునే వాళ్ళ గురించి దేవుడు అంటున్న మాట, మీరు అలా నేను పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో, మీకు శ్రమ అంటున్నాడు దేవుడు. ఇది మన మాట కాదు, నా మాట కాదు, ఇంకొకళ్ళ మాట కాదు, ఈ ప్రభు అంటున్న మాట. అక్కడ యెషయా అంటున్నాడు, నేను చెవులార వినున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చాడు. నిజముగా తర్వాత మాట చూడండి, 9వ వచనంలో తర్వాత మాట, నిజముగా గొప్పవియు దివ్యమైనవి అయిన ఇండ్లు అనేకములు నివాసములు లేక పాడైపోవును. సరే, ఉండేవాళ్ళు లేక పాడైపోయింది. అసలు ఉండాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు లేకుండా ఆ ఇల్లులు అయిపోయింది. మనం ఎన్ని ఇల్లులు సంపాదించుకున్నాం అనేది కాదు. ఎంత దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయో మనం చెప్పడానికి వీల్లేదు.
ఆయనే ఆయనే ద్రాక్ష తోట చుట్టూరు కంచి వేశాడు. ఆ కంచిని ఆయన తీసివేసే పరిస్థితి తెచ్చుకున్నాం మనం. ఏం చేస్తే ఆ కంచి తీసివేయబడింది అనేది ఒక్కసారి నేను ఒక పాయింట్ నేను మీకు చెప్పాను. ఇంకా టైము ముందుకెళ్దాము. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కంచె అనేది తీసివేయబడుతుందో ఇదొక కారణం. ఎలాంటి వారికి శ్రమ, ఎలాంటి వారికి 25వ వచనంలో చూస్తే, దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. దేనిని బట్టి ఆయన కోపం ప్రజల మీద మండుతుంది? ఎందుకు ఆయన యొక్క కంచెని తీసివేశాడు? ఎందుకు? ఏంటి? ఏ కారు ద్రాక్షాలు వాళ్ళు కాశారు? ఎలాంటి ఆశలతో వాళ్ళు ఉన్నారు? ఎలాంటి కోరికలతో వాళ్ళు ఉన్నారు? ఏమి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు? దేనిని బట్టి యెహోవా కోపం ఆ ప్రజల మీద మండుతుంది అనేది ఇక్కడ ఈ అన్ని వచనాల్లో 8వ వచనం నుంచి మనకి 24వ వచనం వరకు కొన్ని విషయాలు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత చెప్తున్నాడు అక్కడ 25వ వచనంలో, దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. ఎంత కోపం వచ్చిందంటే దేవునికి ఆయన యొక్క బాహువును చాచి ఆయన కొట్టినప్పుడు పర్వతాలు వణుకుతున్నాయంట. వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. కాబట్టి ఏంటి ఆయనకు కోపం తెప్పించేది? ఇది చిన్న విషయము కాదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మనం అనుకున్నంత ఈజీగా మనము చక్కగా నేనేదో కొంచెం ఇంకా సంపాదించుకుంటున్నాను, నా ఆస్తిని పెంచుకుంటున్నాను, నా సరిహద్దును విశాలపరుచుకుంటున్నాను అని చాలా సింపుల్ గా మనం అనుకుంటున్నామేమో. కానీ మనకు అవసరానికి మించి మనము కొనుక్కునే ప్రతీది కూడా ఒక ఆశతోటి, ఏదో చూపించుకోవటానికి, గర్వముతోటి, మనమేదో మన గొప్పతనాన్ని కనుపరుచుకోవటానికి మనం సంపాదించుకుంటూ మనం కూర్చుకుంటున్న విధానానికి దేవుడు ఎంత వ్యతిరేకిస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మొదటి విషయం అయితే అంటే వేరే వాళ్ళకి దక్కకుండా, వేరే వాళ్ళకి లేకుండా, వేరే వాళ్ళని త్రోసివేసి, మనకు అవసరం లేకపోయినా మనమే కొనుక్కొని, అరే నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, కనీసం తినటానికి లేని వాళ్ళకి నేను సహాయపడుతూ ఉందాము అని మనం అనుకుంటామా? మనం కలిగిన వాటితో మనం చేయవలసింది అసలు మనం చెయ్యట్లేదు. మనం చేస్తున్నది అంతా శుద్ధ తప్పు. దేవుని ఉద్దేశానికి పూర్తి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. దేవునికి ఏంటి అంటే మనకు అన్ని దేవుడు ఇచ్చాడు అంటే మనం ఇంకా లేని వారికి మన ద్వారా హెల్ప్ చేయాలి అని దేవుడు ఆశ. కానీ దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి ఇది నాదే, ఇది నాకు దేవుడు ఇస్తున్నది నా కోసమే, నా పిల్లల కోసమే, తరతరాలుగా తరగని ఆస్తిలాగా దాన్ని కూర్చుకోవటం కోసమే అని మనం అనుకుంటున్న ఆ యొక్క బుద్ధిహీనమైన తలంపు అది ఎంత దేవుణ్ణి బాధ పెట్టేది, ఎంత దేవుని యొక్క ఉగ్రత మన మీదకి పంపించే విషయం అనేది మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చరిత్ర మొత్తంలో చూస్తే కూడా వాళ్ళకి దేవుడు అన్నీ సమకూర్చాడు. కట్టిన ఇళ్ళని ఇచ్చాడు. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా కట్టిన ఇళ్ళని ఇచ్చినట్లుగా ఇచ్చాడు. అంత ఉచితంగా, అంత ధారాళంగా అన్నిటినీ సమకూర్చి వాళ్ళకి దేవుడు అన్ని పెట్టిన తర్వాత దేవుడు వాళ్ళని కోరుకున్నది ఏంటి అంటే వాళ్ళని ఎక్కువగా కఠినంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మీకు మాత్రమే ఉంచుకుంటున్నారు, మీరు వేరే వాళ్ళకి సాయం చేయట్లేదు. మన చుట్టూరు అనేక మంది ఉంటారు కానీ వాళ్ళకి మనం హెల్ప్ చేయట్లేదు. దేవుడు మనకు అన్ని ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడు, మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామా లేదా. అవసరతలో ఉన్న వాళ్ళు మనం ముందు ఉన్నా కూడా మనము వాళ్ళ ఇది చేస్తున్నామా లేదా అని ప్రభు మనల్ని పరీక్షించడానికి మనకి ఇంకా ఎక్కువ ఇస్తున్నాడేమో గాని మనమే ఉంచుకోవటం కోసం మనకి ఇవ్వట్లేదు. ఎకరములో బాగా సంపాదించుకొని 10 ఎకరాలు సంపాదించుకొని దానిలో ద్రాక్ష తోట వేస్తే దానిలో వచ్చే ఒక కుంచెడు రసం ఇచ్చును. అరే 10 ఎకరాలు ఏంటి? 10 ఎకరాల్లో
కుంచెడు అంటే దగ్గర దగ్గర ఒక 20-25 లీటర్ల లోపులు 25 లీటర్ల లోపులు ద్రాక్ష రసం వస్తుందా అండి 10 ఎకరాల్లో? 10 ఎకరాలు ద్రాక్ష తోట వేస్తే కుంచెడు రసం ఇవ్వటం ఏంటి? తూమిడి గింజల పంట ఒక పడి అగును. అంటే తూమిడి అంటే దగ్గర దగ్గర 160 కేజీలు. 160 కేజీలు గోధుమలు పిండి చేస్తే 16 కేజీలు వస్తాయా? మనం ఏదో సంపాదించేస్తాం అని అనుకుంటాం, కానీ వాటి వల్ల వచ్చే లాభమో లేకపోతే మనకి అది ఎంత ఫలభరితంగా ఉండవు. కాబట్టి మనము నేను ఎవరు సంగతులు నాకు తెలియదు, కానీ జస్ట్ ఆ మాటను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఎక్కడన్నా మనము ఈ శ్రమకు గురయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇంటికి ఇల్లు కలుపుకునే వాళ్ళకి ఎలాంటి శ్రమ అంటున్నాడు, అలాంటి శ్రమకు గురయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నామా? మన ఆలోచన మనము అంతా మనమే తీసుకోవాలి, మనకే ఉండాలి, మనమే గొప్పోళ్ళం అవ్వాలి, అలాంటి మనస్సు దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి తర్వాత 11-12 వచనాల్లో చూస్తే అక్కడ మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. త్రాగుబోతులకి ఉదయాన్నే లేచి, అరే కొంతమంది తాగే వాళ్ళని చూస్తే అంత పనంతా చేసి రాత్రి వారు తాగే వాళ్ళు వేరుంటారు, కానీ కొంతమంది తాగుబోతులు ఎలా ఉంటదంటే ఉదయాన్నే లేచి తాగేస్తారు. ఇక వాళ్ళు ఆ రోజున పని కూడా చేయడానికి ఉండదు. అలాంటి వారిని ఎంత ఘోరంగా వాళ్ళు మరి ద్రాక్షారసం త్రాగి మత్తులై, మొన్న ఎక్కడికో వెళ్తే అమ్మ అస్సలు మాట వినట్లేదమ్మా ఈ అబ్బాయి, మొన్నే పెళ్ళయింది, పెళ్లి చేశామని ఏదో చెప్తున్నారు. సరే చక్కగా ఉన్నాడు పిల్లోడు, పక్కనే భార్య, ఇట్లా సరే అని చెప్పి నేనేమన్నానంటే, నాన్న మరి ఎందుకు ఏమి ప్రయోజనంగా ఉండట్లేదు మా అబ్బాయి, ఎందుకు పనికిరాడు అన్నట్టు, లేకపోతే ఏమి మాట వినట్లేదమ్మా, చాలా బాధలు పెడుతున్నాడు అని చెప్పి ఆ కొత్తగా పెళ్ళయి వచ్చిన పిల్లోడిని. అయితే నాకు తర్వాత నేను అన్నాను, అయ్యో అమ్మ ఇట్లా మాట్లాడడం అది బాగుందా నాన్న, నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు మంచిగా అబ్బా అసలు మమ్మల్ని అందరినీ చూసుకునేది మా అబ్బాయి అనే అబ్బాయి అంటే బాగుందా, ఇలా అమ్మ మాట్లాడే మాటలు బాగున్నాయా అంటే అవి బాలేదు, ఇలా అంటే బాగుంటది అన్నాడు. ఎంత వినయంగా సమాధానం చెప్తున్నాడు. మరి అట్లా అనిపించుకుంటావా, నువ్వు అంత మంచిగా ఇంకెప్పుడు ఇలాంటి అమ్మ ఇలా అనే పరిస్థితి రాకుండా చేసుకుంటావా అంటే ఖచ్చితంగా అన్నాడు. నేను చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి మోకరించండి ప్రార్థన చేస్తాను, ఇంకా 4 మాటలు మంచిగా ఎంకరేజ్ చేసి కొన్ని విషయాలు చెప్పి వీటిలో ఎలా అలా ఉండని చెప్పి చక్కగా చెప్పి మోకరించాలంటే అబ్బో నాకు అసలు కంపు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా మాట నేను చెప్పినట్లన్నిటికి కొడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మేమో అలా చెప్తుందో ప్రక్కన ఏంటి అని అనుకుంటున్నాను, కానీ వాసన పొద్దున్నే ఫుల్ ఆదివారం ప్రార్థనకు కూడా తాగేసి వచ్చేసాడు. ఎంత వాసన వచ్చేస్తున్నాడు, దగ్గరికి మోకరిచ్చాడు మళ్ళీ. కాబట్టి ఆ మత్తులో ఓకే అంటున్నాడు అన్ని, తీరా పెళ్లి కూడా ఆడే వెళ్ళిపోయి ఎవరో అమ్మాయిని తెచ్చేసుకున్నాడు. అంత ఘోరంగా ఉంది వాడి పరిస్థితి, కానీ చాలా సింపుల్ గా లోబడేవాడిలాగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాడు, ఏదో అక్కొచ్చారు రా అని బలవంతం చేస్తే వచ్చాడంట. నేను ఎంత మంచి కుర్రోడ్లాగా ఉన్నాడు అనుకుంటున్నాను నేను, కానీ ఉదయాన్నే తాగేసాడు. ఎంత ఘోరమైన పరిస్థితో చూడండి. కాబట్టి మద్యము త్రాగుదమని వేకువనే లేచి, తర్వాత వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయు వారికి యెహోవా పని యోచింపరు. వాళ్ళు ఏంటంటే తాగాలి, ఎంజాయ్ చేయాలి,
ఆ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్లు వేయాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఈ రోజుల్లో పబ్ కల్చర్ ఎక్కువైపోయింది. మన పిల్లలు ఏదో అమెరికాలో ఉన్నారు, లేకపోతే మా మా పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు, మా పిల్లలు పలానా చోట ఉన్నారు, పలానా పట్టణాల్లో ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ పబ్బులకి వెళ్ళడం, ఒకప్పుడు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఏదో సినిమా వాళ్ళు లేకపోతే ఎవరో వెళ్తారు అనే మాట ఉండేది. కానీ ఈ రోజుల్లో పబ్బులకి డబ్బులుంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ పబ్ కల్చర్ ఎట్లా ఉంటుందో చూడాలి, తాగి మత్తులయ్యి ఎలాగ డాన్స్లు వేస్తున్నారో చూడాలి అని ఆ పబ్బులకి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఈ రోజుల్లో యవనస్తులు. మన పిల్లలు ఏదో ఎక్కడో ఉన్నారని మనం అనుకుంటే వాళ్ళ పబ్బుల కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటూ అటు తిరుగుతూ అక్కడికి వెళ్తే ఎవరో ఉంటారు అమ్మాయిలు కూడా. మొన్న ఈ మధ్య ఒక పంచాయతీ, నువ్వు కొత్తగా పెళ్ళయింది, భార్యని లెక్క చేయట్లేదు, ఏంటి వీడు ఇట్లా ఉన్నాడు అని చెప్పి చూస్తే వాడికి వేరే అమ్మాయి పరిచయం అంట. సరే ఎలా తీసుకొచ్చిందో ఈ పిల్ల ఆ అమ్మాయిని తీసుకొచ్చింది పంచాయతీకి. తీసుకొచ్చి ఏంటి నీకు ఎక్కడ పరిచయం వీడు అంటే నాకు పబ్బులో పరిచయం అంట. అంటే వీడు పబ్బులకి వెళ్తున్నాడు, అంటే పబ్బులు అంటే తాగటానికి మరి సారా కొట్లే కొంచెం బాగా అన్ని కూర్చొని డాన్సులు వేసుకుంటా మ్యూజిక్ పెట్టి ఇలాగ ఉంటాయి అన్నట్టు. అలాంటి చోటకి వీడు అలవాటు పడ్డాడు. అక్కడ ఆ అమ్మాయి, ఇంతకీ ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారంట. మరి ఆమె ఏంటి అంటే ఈ ఎంజాయ్ చేయటానికి తాగటానికి మరి ఆమె కూడా కొంత టైం తీసుకొని తన పిల్లలున్నా తన భర్త ఉన్నా తనకు అన్ని ఉన్నా కూడా తన కల్చర్ ఎలా ఉంది అంటే తను పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఎంతకాలం నేను ఇవన్నీ నా నెత్తి మీద పడాలి అనే లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆ అమ్మాయిని పెళ్లి కాని పిల్లోడు కూడా పబ్కి ఆ పెళ్ళయి పిల్లలున్న ఆమెని పట్టుకున్నాడు. అంటే ఈ పబ్ కల్చర్ పట్టణాల్లో ఎంతగా ఉందో చూడండి. అలా ఈ కల్చర్ ని అలాంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు, మీకు శ్రమ, మీరు అట్లా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు విషయమై మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి యెహోవా పని యోచింపరు, దేవుడు పనిని చేయరు. దేవుని కొరకైన ఆశ వారిలో లేదు. వాళ్ళ ఆశల్లా సంపాదించాలి, సంపాదించిన దాంతో ఎంజాయ్ చేయాలి, ఈ ట్రిప్కి వెళ్ళాలి ఆ ట్రిప్కి వెళ్ళాలి, ఏదో ఎంజాయ్ చేయాలి. నేను వెళ్ళిన కొన్ని దేశాల్లోనే ఎప్పుడన్నా ఎవరన్నా సందర్భం వచ్చి మీరు అక్కడికి ఎప్పుడన్నా వెళ్ళారా అంటే వెళ్ళాను. ఆ దేశంలో నేను వెళ్ళినా ఒకవేళ ఏమన్నా చూసినా నాకు ఆ పేర్లు కూడా మైండ్ లో ఉండవు. నాకు నిజంగా కాసేపు కూర్చోబెట్టి నేను సింగపూర్ ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వెళ్ళానేమో, కూర్చోబెట్టి ఆ పేర్లు అడిగితే నాకు ఒక్క పేరు కూడా తెలియదు. అది చూసారా ఇది చూసారా అంటే అది ఏదో కూడా నాకు తెలియదు. అలా ఏదో దేవుని కొరకు దేవుని పనిని యోచింపకుండా వాళ్ళు ఎంజాయ్ చేయటానికి, లైఫ్ ని ఎంజాయ్ చేయటానికి దేవుడు మనకిచ్చిన వాటిని వినియోగించుకుంటూ మనము ఎంజాయ్ చేయటానికి ఉన్న వాళ్ళ విషయమై దేవుడు అంటున్నాడు. దేవుని పనిని వివేచింపకుండా రక్షించబడిన వారు మనం ముఖ్యంగా మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చెయ్యాలి. అయ్యగారికి ఎంత ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఏదో ఒక దేవుని పని కొంచెం చేస్తేనే నేను వస్తాను, కానీ ఊరికి ఎంజాయ్ చేయడానికి అయితే ఆయన రావడానికి ఇష్టపడరు, చేస్తాం. కానీ దేవుడు కూడా చెప్తున్న మాట 11, 12 వచనాల్లో మరి వాళ్ళు దేవుని పనిని యోచింపకుండా వాళ్ళు తాగడానికి, ఎంజాయ్ చేయడానికి, ఆ డాన్సులు వేయటానికి, ఆ కల్చర్ ని దేవుడు ఎంతగా హేట్ చేస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అలాగే మరి 17, 18, 19 వచనాల్లో చూస్తే గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపురులు అనుభవింతురు. 15వ వచనం నుంచి కూడా మనం చూస్తే అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గించబడుదురు, గర్విష్ఠులు చూపు తగ్గును. గర్విష్ఠుల గురించి, మన గర్వం గురించి అక్కడ 18, 19 వచనాల్లో, దాన్ని ఇంకా వివరించే టైం లేదు, 7 అయిపోయింది. నేను జస్ట్ ఊరికే వాటిని మెన్షన్ చేసి నేను వదిలేస్తాను. వాటిని మీరు ధ్యానించి
మరి దేవుడు మనకి ఏం అర్థం చేస్తాడో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే 8వ వచనంలో చూస్తే, కీడు మేలని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకున్న వారికి శ్రమ. అంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ ని, మోరల్ స్టాండర్డ్స్ ని కన్ఫ్యూజ్ చేసేయటం. తప్పుని తప్పు అని అనకుండా ఇట్స్ ఓకే అని కాంప్రమైజ్ చేసినట్లుగా వాటిల్ని, ఆ స్టాండర్డ్స్ ని మనము చేంజ్ చేసేయటం. అది 4వది. 5వది మనం చూస్తే 21వ వచనంలో చూస్తే, తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ. అబ్బా, మనము ఎట్లా అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్న వారు, మనమే జ్ఞానులు అని, మనమే దేవుని వాక్యానికి కూడా లోబడకుండా ఆ వాక్యం అలాగే చెప్తారు. ఇది నా మాట కాదు కదా నేను చెప్పడానికి. నన్ను చూసి నా మాటలుగా మీరు భావించి దేవుని వాక్యాన్ని తృణీకరించే పరిస్థితి. మన దృష్టికి మనమే జ్ఞానులు అనుకొని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. అలాగే 23, 24 వచనాల్లో చూస్తే, వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. ఇక్కడ కూడా పర్వర్టింగ్ జస్టిస్, దేవుని యొక్క ఇదిని మనము మార్చివేయడం. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. 24, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించదు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఈ తీర్పులు యొక్క ఎంత ఘోరంగా, అవి ఎంత సీరియస్ గా, ఎంత ఘోరంగా ఉన్నవో వాటిని మనం తీసుకునే విధానం. లంచాన్ని పుచ్చుకుంటూ, లేకపోతే దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీరుస్తూ, నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనబడజేస్తూ, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతూ, యెహోవా యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తూ, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ, దేవుని వాక్యాన్ని చదవకుండా నిర్లక్ష్యం చేయటం, లేకపోతే ఇలాంటి అన్ని కూడా మనము, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద తప్పుల్లాగా మనము పరిగణించకుండా సింపుల్ గా లైట్ గా తీసుకొని మనం ముందుకెళ్ళిపోతున్న మనలాంటి వారిని దేవుడు హెచ్చరించడానికి కొరకు ఒక ఉపమానము, ఒక పాట పాడినట్లుగా యెషయా ద్వారా ఆ కంచె ఎందుకు ఆ కంచె ఎత్తివేస్తాడు అనేది కారణాలు ఇక్కడ మనకి కొన్ని కనబడుతున్నాయి. 6 విషయాల్ని మన ముందు దేవుడు పెట్టాడు. వాటిలన్నిటిని మనం